సోనియా గాంధీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారు. ఇక గుడ్ బై చెప్పేశారు. ఈ హాట్ టాపిక్కే ఇప్పుడు నేషనల్ టు రీజనల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో నిజమెంత అని తెలుసుకునే ముందు అసలు ఆమె ఏమన్నారో, ఎందుకన్నారో ఓసారి చూద్దాం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ జరుగుతోంది. ఇందులో ప్రసంగిస్తూ సోనియా గాంధీ చేసిన ప్రసంగమే ఇన్ని స్పెక్యులేషన్స్కు కారణమైంది. ఒకసారి ఆమె స్పీచ్లో ఉన్న ముఖ్యాంశాలను గనక చూస్తే, భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్ ముగుస్తుండటం చాలా సంతోషం. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తి కానుండటం సంతోషంగా ఉందంటూ చెప్పారు సోనియా గాంధీ. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు ఒక టర్నింగ్ పాయింట్ అని అభివర్ణించారు సోనియా గాంధీ. I had the honor of taking office as president for the first time in 1998. Over these 25 years, our party has seen times of high achievement as well as deep disappointment. The support, goodwill, and understanding of each one of you and all the Congress Party workers throughout the country has given us all strength. Our victories in 2004 and 2009, along with the able leadership of Dr. Manmohan Singh ji, gave me personal satisfaction. But what gratifies me most is that my innings could conclude with the Bharat Jodo Yatra. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004-2009లో సాధించిన విజయాలు ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చిన సోనియా గాంధీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్కు మాత్రమే కాదు, దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ ఆధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని సోనియా ఫైర్ అయ్యారు. బీజేపీ పాలన భారతీయుల్లో భయం, ద్వేషానికి ఆజ్యం పోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోనియా. ఆమె ప్రసంగాన్ని క్లుప్తంగా చేస్తే ఇది ఆ స్పీచ్ సారాంశం. దీన్ని బేస్ చేసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఎవరికి తోచినట్లు వారు రాసేస్తున్నారు. 76 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ మాజీ చీఫ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. అయితే మళ్ళీ ఆ రాయ్బరేలీ పార్లమెంటుకు సోనియా గాంధీ పోటీ చేస్తారా, లేక రానున్న లోక్సభ ఎన్నికల్లో తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు ఆ సీటును వదులుకుంటారా అనేది పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాను హింట్ ఇచ్చారని, హింట్ కాదు ఏకంగా రిటైర్మెంట్ ఇచ్చేశారని చెబుతున్నప్పటికీ ఇది నిజం కాదు, సోనియా రిటైర్మెంట్పై వచ్చిన వార్తలు అన్నీ వక్రీకరించబడినవే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. బీజేపీపై తాము చేసే పోరు ఆమె మార్గదర్శకత్వంలో, రాహుల్ సహకారంలో, ఖర్గే నాయకత్వంలో జరుగుతుందని కరాఖండిగా తేల్చేశాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇందులో నో యూటర్న్ అని కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సో రాజకీయాల నుంచి సోనియా గాంధీ తప్పుకుంటున్నారనేటువంటిది నిజం కాదు, కానే కాదని ఈ ప్రకటన ద్వారా తేలింది.